నమస్కారం. నమస్కారం. మఠానికి స్వామీజీ కావలసిన వారు ఇలా పొద్దెక్కే వరకు పడుకోకూడదు నాయనా. ఎవరు స్వామీజీ అయ్యేది? మీకు మీరే కమిటీ అయిపోతే ఎలా? ఓ స్వామి పో, స్వామీజీ అవ్వట్లేదు, ఏనుగుని ఇవ్వట్లేదు. ఇలాంటి కథలు రోజు పేపర్లో టీవీలో ఎన్ని చూస్తుంటాం. దూర ప్రయాణం సుస్థి ఖర్చు అంటారు. దూర ప్రయాణం చేస్తే సుస్థి రాకి ఇంకేం వస్తుంది? ఇక ఖర్చు లేకుండా ఫ్రీగా తీసుకెళ్ళడానికి ఆర్టీసీ ఏమైనా వాళ్ళ అబ్బదా? పెళ్ళాంతో గొడవ మానసిక అశాంతి అంటారు. పెళ్ళాంతో గొడవ పడి ప్రశాంతంగా ఉండే మగాన్ని బ్రహ్మ ఇంకా ప్రింట్ చేయలేదు స్వామి. ఇదిగో స్వామి ఇట్రా. ఒకవేళ నేను మఠాధిపతినైతే మొత్తం మఠాన్ని ఫుల్ గా హైటెక్ చేసేద్దాం. మఠంలో నీలాంటి మగాళ్ళుంటే మఠం హౌస్ఫుల్ అవ్వదు స్వామి. అందుకే 10 మంది అమ్మాయిలు పెడతాం. వచ్చే భక్తుల్ని ఏమార్చి టోక్రా వేసేద్దాం. ఇంపోర్టెడ్ కారు, ఇంటర్నేషనల్ స్కూలు, ఎన్ఆర్ఐ ఫండ్. వేరే మఠాలతో మా మఠాన్ని పోల్చొద్దు. నేను నిన్ను దారిలో పెట్టడానికి వస్తే నువ్వు నన్నే దారి తప్పిస్తావా? గుర్తుపెట్టుకో, 1 నెల రోజుల్లో నువ్వు అదే మఠానికి మఠాధిపతిగా వచ్చి తీరాల్సిందే. ఏంటి బెదిరిస్తున్నావా? నాకు కోర్టు సెక్షన్లు తెలుసు. నేను మఠాధిపతిని అవ్వాలంటే నా పర్మిషన్ కావాలి. బలవంతం చేస్తే కుదరదు. కాదని బలవంతం చేశారో జనాన్ని పిలిచి రచ్చ రచ్చ చేసేస్తా. కేసేసి మఠాన్ని మూయించేస్తా. ఆల్రెడీ 2-3 మూయించేశా. అతని వయస్సు ఆ విధంగా మాట్లాడిస్తోంది. భయభక్తులే లేవు, మనకే ఎదురు చెప్తున్నాడు. సమాజంలో దిగజారుతున్న మన సంస్కృతి అతన్ని అలా ఆలోచింపజేస్తోంది. అతని ప్రశ్నలకు, సందేహాలకు అతనికే జవాబులు దొరుకుతాయి. అతనే వెతుక్కుంటాడు. ఒక గ్రుడ్డు పడరాని చోట పడితే ఒక జీవం పోతుంది. అదే గ్రుడ్డు జాగ్రత్తగా పొదిగితే ఒక జీవం పుడుతుంది. తమసోమా జ్యోతిర్గమయ. కర్తవ్యం బోధపడితే అతనే వస్తాడులే. మఠానికి 29వ గురువైన శ్రీ 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 కృష్ణనారాయణ తీర్థ స్వామి పీఠానికి వేంచేస్తున్నారు. సాక్షాత్తు స్వామీజీయే. నువ్వు ఎలాగోలా స్వామీజీ అయిపోతే మన లైఫ్ లే చేంజ్ అయిపోతాయి. గవర్నమెంట్ ప్రాజెక్టులు, రోడ్డు కాంట్రాక్టులు, స్కూళ్లు, కాలేజీలు పెట్టేసి పండగ చేసేసుకుందాం. మనం బ్లాక్ మనీని కూడా వైట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ అనే పేరుతో నా పక్కనున్న కచరా నా కొడకల్లారా, మీ బ్లాక్ మనీ వైట్ చేసుకోవడానికి నన్ను ఆరెంజ్ డ్రెస్ వేసుకోమంటారా? 27 ఏళ్లకే నా లైఫ్ DTH నుంచి DD1 అయిపోతుందని టెన్షన్ పడుతుంటే ఎద్దవ సలహాలు మీరును. టెన్షన్ పడక బాయ్, వాళ్ళు అడిగిన ఏనుగేదో ఇచ్చేయి. వాళ్ళు అడిగింది ఏనుగుండ్రా, ఏనుగు బొమ్మని కాదు. అరే అల్లా బాయ్, ఎలాగోలా ఇచ్చే బాయ్. ఏనుగు రేటు లక్షల్లో ఉంటది, వర్కౌట్ అవ్వదు. మఠం నీ మాలికి ఎదురు వెళ్ళలేం బాయ్. మేమే నమ్ముతాం, నువ్వు నమ్మకపోతే ఎలా బాయ్? నా బాబు నన్ను గజకేసరి యోగులు ఎందుకు అన్నాడు? మామా, నువ్వు మఠాన్ని వద్దనుకుంటే ప్రాబ్లం అవుద్ది. అదే మఠం నిన్నొద్దనుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుద్ది. ఎలా? శీలం పోగొట్టుకున్నాడు స్వామీజీ అవ్వలేడు మామా. అందరివి స్వామీజీలు అయ్యాక సీడీలు బయటకు వస్తాయి. నీది మాత్రం స్వామీజీ అవ్వక ముందే బయట పెట్టేద్దాం. ఫేస్బుక్ లో ఉన్నారా? నీళ్లు తాగొచ్చా? నీళ్ళేం కర్మ, విస్కీ కూడా తాగొచ్చు. లేదు, నేను ఎలక్షన్ టైంలో మాత్రమే తాగుతాను. ఎందుకలా? అది జెండాలు ఎక్కువగా ఎగురుతూ ఉంటాయా, ఎవరికి ఓటేయాలో తెలియక కన్ఫ్యూజన్ లో తాగిస్తూ ఉంటాను. ఇక్కడ మాత్రం కన్ఫ్యూజ్ అవ్వద్దు, కరెక్ట్ గా ఓటేసాయి. ఇంతకీ నువ్వు ఎన్నిసార్లు ఓటేసావు? ఫస్ట్ టైం. ఓటర్ ఐడి తీసుకొచ్చావా? ఓటర్ ఐడినా? ఏం కావాలి సార్? సార్ మాకేం తెలియదు సార్, జస్ట్ చూడండి సార్.
ఈ గజేంద్రకే సొల్లు చెప్తారా? ఊరికే చూడడానికి కదా ఉన్న ఉల్లు టీవీనా? సార్ ఉల్లు టీవీ గిల్లు టీవీ అంటారేంటి సార్? మా ఇంట్లో కేబుల్ టీవీ కూడా చూడాలి సార్. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను రా. ఏ ఊర్రా మీదే? ఇక్కడే పక్కూరు సార్. ఆటోలో వెళ్తే 60 రూపాయలే. మా ఊళ్ళో పోలీసులు చాలా స్ట్రిక్ట్ సార్, అందుకే ఇక్కడికి వచ్చాం. అంటే ఇప్పుడు ఈ గజేంద్ర స్ట్రిక్ట్ కాదు, సన్నాసేదవా అని నీ ఉద్దేశం అంతేనా? అయ్యో, లేదు సార్, లేదు సార్. ఒక్కసారి లాట ఎక్కించారనుకో నీ లైఫ్ అంతా మంచం ఎక్కలేవో. వద్దు సార్, 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 సార్. మామా, గురువుగారు, మామా, చూడరా. అవతల పోరా. రాజేష్ గారు, సార్ మన మఠానికి కాబోయే గురువు గారు వచ్చారు, ఇటు చూడండి. నమస్కారం గురుగారు. నమస్కారం, నమస్కారం సార్. అది ఎంత మహిమ గలవారు స్వామి మీరు. ఇలా కాలు పెట్టారో లేదో ఇంత పెద్ద సెక్స్ రాకెట్ నా చేతికి చిక్కింది. ధన్యోస్మి స్వామి వారు. మామా, ఇతనికి చెప్పరా మేము నీ ఫ్రెండ్స్ అని. సార్ వీళ్ళు ఇలాంటి అలగానాయాళ్ళంతా పోలీసుల చేతికి చిక్కినప్పుడల్లా మినిస్టర్లు తెలుసు, స్వామీజీలు తెలుసు అని కథలు చెప్తారు. జీపీకి తిన్నాయా? సార్ వాళ్ళు అయ్యో, వాళ్ళని నేను చూసుకుంటాను, మీరేం టెన్షన్ పడకండి స్వామి. నా పేరు గుర్తుపెట్టుకోండి స్వామి, గజేంద్ర 2 స్టార్. అయ్యో అమ్మా, అన్న మెల్లిగా, మెల్లిగా. ఎరా వీణ్ణేంట్రా నీకంటే ఎక్కువ కొట్టినట్టున్నారు? మఠానికి కాబోయే స్వామీజీని మామ మచ్చ అని పిలుస్తావరా అని ఆ గుండెగాడి విన్ని కుక్కను కొట్టినట్టు కొట్టాడు. బాగా నొప్పిగా ఉందరా? అవును స్వామీజీ. కొట్టానంటే ఫ్రెండ్స్ అయి మీరేనా ఇలా కెలికేస్తుంటే బయట వాళ్ళు ఊరుకుంటారా ఏంటి? రే వేరే ఏదైనా ఐడియా ఉంటే చెప్పరా, లేదంటే నన్ను స్వామీజీని చేసేస్తారు. ఇప్పుడే అందిన వార్త. గుంటూరు త్రివేణి కోఆపరేటివ్ బ్యాంకులో నిన్న రాత్రి దొంగలు పడ్డారు. 10 లక్షల నగదు, 2 కేజీల గోల్డ్ ఎత్తుకు వెళుతూ పోలీసుల చేతికి చిక్కారు. వాళ్ళని ఈ రోజు పోలీసులు మీడియా ముందుకి ప్రవేశపెట్టారు. ముఠా సభ్యుల పేర్లు హలో హలో, పోలీస్ స్టేషన్. అవును, ఒక్క నిమిషం ఉండండి, పోలీస్ సార్కి ఇస్తున్నా. సార్ సార్ ఫోను. హలో, హెడ్ కానిస్టేబుల్ రమణాచారి స్పీకింగ్. రమణ, ఏంటన్నా నువ్వు 80,000 తీసుకుని సంవత్సరం కావస్తోంది, అసలు లేదు వడ్డీ లేదు, అసలు కనిపించడే మానేసావు కదా. ముందు విషయం చెప్పరా. రమణ, గాంధీనగర్ ముతూట్ ఫైనాన్స్ కంపెనీలో దొంగతనం జరుగుతుంది. నువ్వు త్వరగా ఇక్కడికి వచ్చే, మేము ఇక్కడే ఉంటాం. ఈసారి నీకు ప్రమోషన్ గ్యారంటీ. అనో ప్రమోషన్ వచ్చాక మాత్రం నా అసలు వడ్డీ ఇవ్వడం మర్చిపోకన్నా ప్లీజ్ అన్నా. కట్ చేయరా ఫోన్. ఓకే ఓకే అన్నా, వచ్చే. బాయ్ బాయ్. ఏంట్రా? నాకు డౌట్. అడిగి చావు. నువ్వు జైలుకి వెళ్తే స్వామీజీ అవ్వకుండా తప్పించుకుంటావు, జైలు నుంచి వచ్చాక పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటావు. మరి మా పరిస్థితి ఏంటి? కరెక్ట్. రే కచ్చరా నా యాళ్ళారా, షీలా ఆంటీ దగ్గరికి అయితే మీరు ఎక్కేసుకొని వచ్చారు, ఇక్కడికి వచ్చేసరికి ఎంతో డౌట్లు. మీరు మూసుకొని రండి. కృష్ణ కృష్ణ, పాపం ఎవరో ఆఫీసర్ ఈ టైంలో కూడా పని చేసుకుంటున్నాడు రా. పని చేసుకుంటున్నాడా? రే డూప్లికేట్ నాయాలా, వాడు ఒరిజినల్ దొంగరా. బాస్ ఎవర్రా మీరు? ఏ టెన్షన్ అవ్వకండి, మేం కూడా దొంగలమే, మమ్మల్ని మీతో కలుపుకోండి. రే పోతారా పోరా. మెల్లగన్నా మెల్లగా. 1 సంవత్సరం నుండి కష్టపడి స్కెచ్ చేసుకుని వస్తే ఇప్పుడు వచ్చి నీకు షేర్ ఇవ్వాలా? ఏ షేర్లు గేర్లు మాకేం వద్దు బాస్. పోలీసులు వచ్చే వరకు మేము కూడా మీ గ్యాంగ్ అన్నట్టు మెయింటైన్ చేయండి, అది చాలు. పోలీసులా? అవును బాయ్, పోలీసులకి మేము ఫోన్ చేశాంగా. రే ఏం మాట్లాడుతున్నారా? పోలీసులకు ఫోన్ చేయడం ఏంట్రా? చూస్తాను రా, నీ సంగతి చూసుకుంటాను. రింగ్ రోడ్ సెంటర్ లో మన కట్అవుట్ ఒకటి పెట్టారు, అక్కడ నిలబడి చూసుకోపో. ఫస్ట్ టైం పోలీసులు కరెక్ట్ టైంకి వచ్చారు, ఏంటి కారణం? బ్యాంకు సిబ్బంది లేని సమయం చూసి దొంగలు దొంగతనానికి ప్రయత్నిస్తుండగా సరైన సమయానికి మన శ్రీకృష్ణ గారు, గురుగారు కొంచెం ముందుకు రండి, మన శ్రీ కృష్ణ గారు మాకు సరైన సమయానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల మేము ఘటనా స్థలానికి చేరుకోగలిగాం. శంకర్ నారాయణ మఠానికి కాబోయే గురువైన శ్రీకృష్ణ గారి సహాయంతో సూపర్ కాప్ సోమశేఖర్ గారు దొంగల్ని వెంటనే. అయ్యో అయ్యో బాయ్, చెప్పరా. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరి చేతికి చిక్కని చోటుకి. బాయ్, ఇల్లు వాకిలు వదిలేసి ఎక్కడికి వెళ్తాం బాయ్? రే ఇక్కడే ఉంటే స్వామీజీని చేయకుండా వదలరు, మూసుకొని కూర్చోండి.
పుట్టుక నిశ్చితం. చావు ఖచ్చితం. గజేంద్ర 2 స్టార్. ఈ మఠానికి 29వ గురువుగా పీఠాన్ని అలంకరించడానికి నువ్వు సిద్ధం కావాలి. అలా కాని పక్షంలో తప్పు ఒప్పుకునే మఠానికి ఒక ఏనుగుని బహూకరించాలి. అవును, మీ మామ ఎవరో ఫారెస్ట్ ఆఫీసర్ అని చెప్పావు కదా, ఆయన ఏ ఫారెస్ట్ లో ఉంటాడు? చింతపల్లిలో ఉండేవాడ్రా. ఇప్పుడు ఏ అడవిలో చచ్చాడో ఎవడికి తెలుసు? చూడు మావా, మా ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి అస్సలు పడదు. నేనైతే వాడి మొహం చచ్చినా చూడను. మా ఫ్యామిలీ ప్రెస్టేజ్ అలాంటిది. ఫ్యూచర్ లో నాకు ఫ్యామిలీయే లేకుండా పోయేలా ఉంటే నీకు ఫ్యామిలీ ప్రెస్టేజ్ కావాలా? నేను చెప్పింది కదరా, మా తాత చెప్పింది. మా తాత చచ్చినా ఎవ్వడి మాట విండు. మీ తాతకి ఏ వీక్నెస్ లేదా? అదేంటి ఊరు వదిలేసి అడవి మీద పడ్డారు? అది కూడా ఈ వయసులో? అదే, నాకు వైల్డ్ లైఫ్ అంటే చాలా ఇంట్రెస్ట్. అడవిలోకి వెళ్లి డీటెయిల్ గా స్టడీ చేద్దామని. మీరే అడవి జంతువుల్లా ఉన్నారు కదరా. ఆ లెటర్ కొంచెం సైన్ చేసిస్తే మీ అబ్బాయి పర్మిషన్ ఇస్తాడు. ఓ, లెటర్ కూడా రాసుకొని వచ్చారు లోఫర్స్. నా కొడుకు నేను చెప్పిన మాట విని తీరాల్సిందే, ఎందుకంటే వాడు నా కొడుకు. యా, తాతగారు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు. రే, ఇతను సంతకం పెడితే పని అయిపోద్దిగా. నువ్వు సంతకం పెడితే పని అయిపోద్దిగా. నాకే ఎదురు మాట్లాడతారా? నేనెవరనుకున్నారు? నా గురించి మీకేం తెలుసు? నా గురించి నాకే పూర్తిగా తెలియదు. కోపం తెచ్చుకోవద్దు తాత, బీపీ రైజ్ అవుద్ది. అది కొంచెం సంతకం చేసి ఇచ్చేయండి. పెన్నో ఇస్తున్నా. అడవిలో పక్షుల మీద రీసెర్చ్ చేస్తున్నారా, జంతువుల మీద? మేము పక్షుల మీదైనా చేస్తాం, జంతువుల మీదైనా చేస్తాం. అదంతా నీకెందుకు? మేము నీకు మందు పోసాం, నువ్వు మాకు సైన్ చేసావు. అంతటితో నీకు మాకు ఉన్న డీల్ ఖతం. ఎక్కువగా ఇన్వాల్వ్ అయితే చచ్చిపోతాడు. ఓవర్ బిల్డ్. పదండ్రా. చలో బాయ్. నీవు మఠానికిచ్చే ఏనుగు తెలుగు అటవీ ప్రాంతానిదై ఉండాలి. దానికి తెలుగు భాష అర్థం అవ్వాలి. అది తెలుగులోనే ఘీంకరించాలి. మఠానికి నీవు ఆ ఏనుగు మీదే కూర్చొని రావాలి. అది మఠం యొక్క సాంప్రదాయం. వచ్చే గురు పౌర్ణమిలోగా నీవు ఆ ఏనుగు మీద కూర్చొని రాకపోతే నీవే మఠానికి 29వ స్వామి. స్వామి స్వామి చూసుకోవయ్యా, మీద మీద కొడుతున్నావు. ఏం మనిషి పోయా నువ్వు? దిగితే దిగరాదు, పక్కన ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? వెళ్ళా. వన్యప్రాణులు సంచరించు స్థలం. మనం వచ్చింది కూడా వాటి కోసమే కదా. మా గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తావా? మా గురించి ఇంతసేపటి నుంచి ఒక్క కుక్క పిల్ల కూడా కనపడలా. ఇక ఏనుగులు ఎక్కడ దొరుకుతాయో ఏంటో. ఎవరిని అడగాలి? సార్, అర్జెంట్ గా వచ్చినప్పుడల్లా ఈ జిప్పుతో భయంకరమైన ప్రాబ్లం సార్. మీలా పని చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు సార్. ఇక్కడ ఫారెస్ట్ ఆఫీస్ ఎటువైపు వస్తుంది సార్? అది రాదు, మనమే వెళ్ళాలని మాత్రం అనకండి సార్. సార్ సార్, ఒక ఏనుగు కావాలి, తెలుగు ఏనుగు. ఈ అడవిలో ఏనుగులు బాగా తిరుగుతుంటాయా సార్? మీరు చూసారా సార్? రియాక్షనే లేదు. స్పీకర్ అవుటా? సార్, ఏనుగు! మన ఊర్లో తెలుగు రాని వాడికైనా అడ్రస్ అడిగితే కష్టపడైనా వాడి భాషలోనే వాడికి కరెక్ట్ గా చెప్తాం. అలాంటిది ఇక్కడ అడ్రస్ అడిగితే చెప్పేవాడే లేడు. అనా పో. మఠానికి వెళ్తే సేమ్ మీలాగే అక్కడ వాయించారు, ఇక్కడికి వస్తే మీరు వాయిస్తున్నారు. ఇక నేను ఎక్కడికి వెళ్ళాలరా? సార్ రండి, సార్ రండి. సార్ సార్, అక్కడ కూర్చోండి సార్. అక్కడ?
సార్ మీకు లంచ్ లోకి మటన్ చికెన్ ఫిష్ ఏం చెప్పమంటారు సార్? సార్ నాకు డౌట్, ఎక్కడో మిస్ కొడుతుంది కానీ ఎక్కడో తెలియట్లేదు. మీరు వయసులో పెద్దవారు, తెలిస్తే చెప్పండి సార్. ఎస్ సార్.